ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడైనా కానీ లైక్ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్సే. సో ఒక చిన్న స్థాయి నుంచి స్ట్రగ్లింగ్ స్టేజ్ నుంచి ఎవరైనా ఫస్ట్ సినిమా తీయంగానే మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అరే మా వాడు సినిమా తీసిండ్రు రాబాయ్ మా దోస్తుగాడు అని చెప్పేసి ఇక్కడ ఎంతోమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా సైదుల్ని ఎంకరేజ్ చేసినందుకు. ఎందుకంటే మీరే ధైర్యం. సో ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్తూ ఉంటాం. అలాగే సైదులకి అండ్ మా డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారు అందరికీ ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చి ఎంకరేజ్ చేస్తున్నందుకు అండ్ మీడియా మిత్రులకి. అండ్ సినిమా అనగానే రంగుల ప్రపంచం అంటారు. బట్ ఫ్రాంక్గా మాట్లాడితే మీ అందరికీ రంగులు చూపిస్తూ మేమందరం బ్లాక్ అండ్ వైట్లో బతుకుతూ ఉంటాం. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో యావరేజ్ అవుతుందో ఏమవుతుందో మా ప్రయత్నం మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది ఎంతవరకు ప్రయత్నం అది ఫలిస్తుందో మాకు ఫలితం వస్తుందో మాకు తెలీదు. బట్ మా ప్రయత్నం ఒకటే ఉంటుంది. మా దగ్గర ₹1,00,000 ఉంటే దీని అమ్మ జీవితం 95,000 ఓన్లీ సినిమాకే పెడతాం మేము. ప్రొడ్యూసర్ అయినా ఆ డైరెక్టర్ అయినా ఎవరైనా అంటే అదొక పిచ్చి. అంటే డ్రగ్స్ అన్న దీని అమ్మ జీవితం వదులుకుంటామేమో కానీ ఈ సినిమా అనేది ఒక్కసారి దీనిలో ఎంటర్ అయిపోతే దాన్ని మళ్ళీ వదులుకోవడం కష్టం. అది ఫ్లాప్ అయినా హిట్ అయినా రవితేజ గారు నేనింతే సినిమాలో ఏదైతే డైలాగ్ చెప్పారో లాస్ట్కి అది సినిమా తీయడం మా ఎత్తు, మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. తర్వాత అనేది ఇంకా అది ఫ్లాప్ అయినా హిట్ అయినా మళ్ళీ ఇంకో సినిమాలు చేస్తూనే ఉంటాం. సో ఈ టీం వర్క్ గురించి ఇందాక నాకు డైరెక్టర్ ఇస్మాయిల్ గారు చెప్పిర్రు. సో అదే తపనతోని అదే పట్టుదలతోని ఈ టీం అందరూ కష్టపడి ఈ సినిమా చేసిర్రు. ఆ సినిమా పేరు రాధేకృష్ణ 1980s. అండ్ సో ఇందాక మ్యూజిక్ రాజా నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు బ్రో. నాకు చాలా బాగా నచ్చింది మ్యూజిక్. అండ్ బడ్జెట్ కూడా ఒక బడ్జెట్ చెప్పారు ఇందాక. ఐ డోంట్ వాంట్ రివీల్ దట్ బడ్జెట్. బట్ ఆ బడ్జెట్లో ఇంతమంది లైక్ టీం అందరు కలిసి ఒక టీం వర్క్గా ఇందాక చెప్పినా కదా మీ అందరికీ రంగులు అంటే వెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ అవ్వచ్చు, థ్రిల్లర్ అవ్వచ్చు, హారర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఎమోషనల్ లవ్ స్టోరీ తీసిర్రు. సో ఐ హోప్ ఈ సినిమా మీ టీం అందరికీ సుధాకర్ గారికి కూడా మంచి ఒక సినిమా మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇస్మాయిల్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇస్మాయిల్ భాయ్. అండ్ మా సైదులు హీరో సో అండ్ భ్రమరామిని సో మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ ఇద్దరికి. అండ్ స్టోరీ ఉన్నప్పుడు మంచి స్టోరీ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్స్ దొరకరు. ఏదన్నా సినిమా వచ్చింది అవకాశం చేద్దాము అనుకోలే మంచి స్టోరీ దొరకదు. కానీ మంచి స్టోరీ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ దొరికితే మా ఉన్న దాంట్లో చేద్దాము అని చెప్పేసి ఒక బెస్ట్ ఇచ్చే అవుట్పుట్ అనేది ఏదైతే ఉంటుందో ఒక డైరెక్టర్కి అది ఇప్పుడు ఆ బెస్ట్ ఇస్మాయిల్ గారు ఇచ్చిర్రు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఇలాగే ముందు చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ మధ్య లైక్ అన్నీ జరుగుతున్నాయి. లైక్ అందరికి తెలిసిందే మీడియా మనం అందరం ఒకటే ఫీల్డ్లో ఉన్నాము. సో లైక్ మనం అందరం బ్రతికేది ఒకటే దాని మీద సినిమా సినిమా సినిమా. సో దీని మీదనే బ్రతుకుతున్నాం. సో మీడియా మిత్రులందరికీ అండ్ అట్ ది సేమ్ టైం మన ఈ ట్రోలర్స్ కానీ లేకపోతే ఈ బయట సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా ఈ సినిమా వాళ్ళని కొంచెం ఇదిగా చేయడం ట్రోలింగ్ చేయడం అలాంటివి చేస్తే వాళ్ళ ఫ్యామిలీ అండ్ లైక్ యూనో వాళ్ళ ఫ్రెండ్స్ అరే ఇది వచ్చింది చూడరా అది అన్నప్పుడు ఎంత బాధ ఉంటుందంటే ఎందుకంటే సినిమా అనేది ఒక స్ట్రగుల్ తీసేటప్పుడు. అలాంటి టైంలో మళ్ళీ ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక మనిషిగా ఈ సొసైటీలో బ్రతకాలంటేనే కింద మీద అవుతూ ఉంటాం. సో ఆ ధైర్యాన్ని అంటే అది పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకెళ్ళేవాడే సినిమా వాడు, అది మేము. సో మీరందరూ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సొసైటీలో మంచి మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఒకరిని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు బట్ కించపరచొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య జరిగే అన్నీ అదే జరుగుతున్నాయి. హరిశంకర్ గారు కూడా అదే అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రాధేకృష్ణ సినిమాకి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ టీజర్ లాంచ్ చేయించినందుకు మౌనిక గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. వేస్తే పేలాలి కదా, మేము పేలాలండి పంచలేసిన. సో ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. ఈ సినిమాకి నాకు అసలు ఏం సంబంధం లేదండి. గోపి గారిని ఇద్దరం కలిసి భోజనం చేస్తుంటే రాంప్రసాద్ ఒక మూవీ ఉంది దానికి టీజర్ లాంచ్కి వెళ్దామంటే సార్ నన్ను పెళ్ళైక సార్ బాగోదంటే రాంప్రసాద్ సినిమా అంటేనే మనతో ఫ్యామిలీ, మన ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకోని రా అన్నారు. సో మా గోపి గారు అంత మంచి మనిషి. సో చిన్నది పెద్ద ఉండదు అలాగానే ఒకటే ఆలోచించాను, అవును కదా మనంతా ఒక సినిమా ఫ్యామిలీ కదా, రేపు నాకు అవసరం వస్తే వాళ్ళు రావచ్చు కదా అని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతో వచ్చాను. సో మిమ్మల్ని అందరూ చూసినట్టు అందరూ ఫ్యామిలీ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది.
నాకు ఇంత ఇక్కడ కాంబినేషన్ బాగా నచ్చింది. ఇస్మాయిల్ ముస్లిం, టైటిల్ రాధాకృష్ణ తెలుగు. ఆ అల్లా బ్లెస్సింగ్స్, ఆ కృష్ణుడి బ్లెస్సింగ్స్ రెండు ఉంటాయి మీకు. సినిమా పెద్ద హిట్ అవుద్ది ఖచ్చితంగా. అండ్ సినిమాలో ఉన్న క్యారెక్టర్లందరికీ పేర్లు ఉంటాయి. మీకు ఆ పేర్లతో పాటు ఇంకా మంచి పేరు రావాలి, సినిమా హిట్ అయ్యి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ గారు మీకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకో సినిమా తీసే రేంజ్కి వెళ్ళి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అది కూడా సరిపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఇంటికి వచ్చే వాళ్ళంతా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలి సార్. నిజంగా సార్, పాటలు మనం వింటుంటే కొన్ని నచ్చపోతే వెంటనే ఫార్వర్డ్ చేస్తాం. ఇది అలా కాదు, మళ్ళీ వినేలా అనిపించే పాటలు మాత్రం. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ హీరో గారు ఆల్ ద బెస్ట్. మీకు కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరోయిన్గా మీ ఇద్దరికి ఇంకో 2 సినిమాలు రావాలి. మీకు కూడా ఈవెంట్ అనేది ఇంకో 2 ఈవెంట్లు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత షాక్ ఏంటంటే బ్రహ్మరాంబ నాకు మంచి ఫ్రెండ్. యాక్చువల్గా తను పిల్లలేదు నన్ను, అదొకటే ఫీల్ అవుతున్నాను. మనం బయటికి మాట్లాడుతున్న తర్వాత. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అందరికీ.